దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, మీరు చూడగా నీ హృదయము ఉల్లసించును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము దేవుని కార్యాలు చూసినప్పుడు మనము సంతోషిస్తాము. ఈ లోకంలో ఉన్న అనేక మంది ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు చూసినప్పుడు సంతోషించేవారు అనేకులు ఉన్నారు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనము, ఆయన స్వాస్థ్యముగా మార్చబడిన మనము, దేవునిలో మనము దైవ కార్యాలు చూసినప్పుడు మనము సంతోషించే వారముగా మనం ఉండాలి. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు మనం చూసినప్పుడు మనము సంతోషించే వారముగా ఉంటాము. ఈ దినమందు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఆరోగ్యం లేక అనారోగ్యాన్ని బట్టి దిగులు పడుతూ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆరోగ్యం పొందుకోలేక కండెల మధ్యలో కొనసాగుతూ ఉన్నావా? దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఆ ఆరోగ్యము అనుగ్రహింపబడుట నువ్వు చూస్తావు. దాని ద్వారా నువ్వు ఆనందిస్తావు. ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమయ్యి వేదనలో బాధల్లో కండెల మధ్యలో ఉన్నావా? నువ్వు ప్రయత్నం చేసి చూడు, దేవుడు నీకు ఉద్యోగం అనుగ్రహించబోతున్నాడు. అది నువ్వు చూసినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. వివాహమై సంతానం లేక కన్యల మధ్యలో కొనసాగుతూ బాధపడుతూ ఉన్నావా? నీవు కోరుకున్నట్లుగా బహుమానాన్ని, స్వాస్థ్యాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. అది నువ్వు చూడబోతూ ఉన్నావు. నీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అని కలవరాలతో, కన్నీళ్లతో, వేదనతో బాధపడుతూ ఉన్నావా? నువ్వు చూస్తూ ఉండగానే దీవెనకరమైన మార్గాల్లో ప్రభు నడిపించబోతూ ఉన్నావు. సరైన జీవనోపాధి లేక, చేతి పనులు లేక కన్యల మధ్యలో కురిగిపోతూ ఉన్నావా? దేవుడు నీ చేతి నిండా సమృద్ధిగా పైకి అనుగ్రహిస్తాడు. నీ చేతుల నిండా సమృద్ధిని నువ్వు చూస్తావు. నువ్వు సంతోషించి దేవుని యందు ఆనందించే రోజులు రాబోతూ ఉన్నాయి. నీ ఆత్మీయ జీవితంలో కూడా ఎదగక ఇబ్బంది పడుతూ కన్యల మధ్యలో ఉన్నావా? ఎంతో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ఫలములు ఫలించాలి, విశ్వాసం ఉండాలి. రక్షణ కాపాడుకునే విషయంలో, ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధతలో దిగజారిపోయి దేవునికి దూరమైపోయి వేదనతో ఉన్నావా? నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే పడిపోయిన దావీదు గుడారమును మరలా తిరిగి కడతానని వాగ్దానం చేసిన దేవుడు ఈ దినమందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు మరలా నిర్మిస్తాడు, మరలా కడుతాడు, అనేకులకు మాదిరికరంగా నిలుపుతాడు. అది నీవు కన్నులతో చూడబోతూ ఉన్నావు. నీ హృదయం సంతోషించబోతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయాన్ని బట్టి కన్యల మధ్యలో ఉన్నావో నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే నీ ప్రతికూలతలన్నీ ప్రభు తొలగించి నీ జీవితంలో దేవుడు చేసిన మేలులు నువ్వు కన్నులారా చూసి నీ హృదయమందు ఆనందించే దినాలు రాబోతూ ఉన్నాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు నాయనా. మీ కార్యాలు మా కన్నులతో చూసి మా హృదయమందు సంతోషించినట్లుగా ఈ దినమందు మా జీవితంలో మీరు చేయబోతున్న కార్యముల కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఈ మాటని విని ప్రార్థనలోకి వేసిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.